పంచారామాల పుట్టుక ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. శ్రీనాథుడు శాలివాహన శకం 14 నుండి 15వ శతాబ్దం రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచారామాల ఉత్పత్తి గురించి ఒక కథ ఈ విధంగా ఉంది. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపం ధరించి సురాసురులకి పంచుతున్నాడు కదా. ఆ పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందినటువంటి రాక్షసులు త్రిపురనుల నాథుల నేతృత్వంలో తీవ్రమైన జపతపాల్ని ఆచరిస్తుంటే శివుడు మెచ్చి వారికి వరాలు ఇచ్చాడు. కొత్తగా సంపాదించిన శక్తితో ఏం చేస్తారు? అది మామూలు. రాక్షసుల దేవతల్ని అనేక బాధలకి గురి చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు మహాదేవుని శరణ వేడారు. దేవతలు ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులను వాళ్ళ రాజ్యాన్ని కూడా బూడిద చేశాడు. శివుని ఈ రుద్ర రూపమే త్రిపురాంతకుడుగా ప్రసిద్ధికెక్కింది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజ చేసిన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కు చెదరలేదు. దీన్నే మహాదేవుడు 5 ముక్కలుగా ఛేదించి 5 వేరు ప్రదేశాల్లో ప్రతిష్ఠించటానికి గాను పంచిపెట్టడం జరిగింది అని, ఈ లింగ ప్రతిష్ఠ చేసిన ఈ 5 ప్రదేశాలే పంచారామాలుగా ప్రసిద్ధికెక్కినవి అని స్కాంద పురాణంలోనే ప్రసిద్ధికెక్కినవి అని చెప్పారు. ఇంకా స్కాంద పురాణంలో తారకాసుర వధాఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలాగా తెలియజేస్తోంది. ఆ కథ కూడా తెలుసుకుందాం. హిరణ్యకశిపుని కుమారుడు నీముచి కొడుకు తారకాసురుడు అనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక అర్భకుడి చేతిలో తప్ప, అంటే ఒక చిన్న బాలుడి చేతిలో తప్ప ఇతరుల ఎవరి వల్ల తనకు మరణం లేకుండా కోరుకున్నాడు. ఎందుకంటే బాలకులు తన్నేం చేస్తారులే అని ఆ దానవుడి ధీమ. అట్లాగే ఆడవాళ్ళు ఏం చేస్తారులే అని ఒక స్త్రీ చేతిలో మరణమని కోరుకున్నాడు ఒక రాక్షసుడు. అది మరి అసహజంగానే వరగర్వితుడై అవుతారు. మళ్ళీ రాక్షసులందరూ దేవతల్ని బాధించడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు గెలవలేకపోవటం జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశాలి పరమేశ్వర రక్షితుడు అయిన తారకాసురుడిని సామాన్య బాలకులు ఎవ్వరూ గెలవటం అసాధ్యం కనుక దేవతలు పార్వతీ పరమేశ్వరుని తమకు ఒక అపూర్వ శక్తిమంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని ప్రార్థిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివబాలుడు కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు. శివాత్మజో యదా దేవా భవిష్యతి మహాద్యుతి యుద్ధే పునస్తారకం చ వధిష్యతి మహాబలః అని స్కాందం. తారకాసురుడు నేల కూలడంతో అతనిలో ఉన్నటువంటి ఆత్మలింగం 5 ముక్కలైంది. దేవతలు ఆ 5ంటిని 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలుగా చెప్తున్నారు. దాక్షారామం అంటే ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అక్కడ భీమేశ్వరుడు. కుమారారామం సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా భీమేశ్వరుడు. క్షీరారామం పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా రామలింగేశ్వరుడు. భీమారామం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా సోమేశ్వరుడు. అమరారామం అమరావతి గుంటూరు జిల్లా అమరేశ్వరుడు. అంటే మొత్తం మీద గోదావరి జిల్లాలోనే 4 ఉన్నాయి.
ఇవన్నీ కూడా దేవతలు ప్రతిష్ఠించినవేనని స్థల పురాణం చెప్తోంది. ఇది పంచారామాలు ఎలా వచ్చినవి అని 2 చోట్ల 2 విధాలుగా ఉన్నటువంటి 2 కథల్ని మనం తెలుసుకుందాం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.